నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో ధూళిపాల నరేంద్ర కుమార్ గారి మీద ఫేక్ వార్త ఒకటి పోస్ట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎక్కడి నుంచో కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకు భార్గవరెడ్డి ఆఫీస్ నుంచే ఈ పేటీఎం బ్యాచ్ ఇదంతా కదలడుపుతుంది. సోషల్ మీడియా మాధ్యమంలో చూస్తే నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి గారి ఆఫీస్ నుంచి పోస్ట్ అయినట్టుగా దాంట్లో టీం ఎమ్మెల్యే గోపిరెడ్డి అనే ఒక సైట్ నుంచి కూడా ఈ ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తున్నాయి. మీ అందరినీ ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను. అంబేద్కర్ గారు మా దైవం. నరేంద్ర కుమార్ గారు 35 సంవత్సరాల పాటు ఎమ్మెల్యే, 5 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నేతగా ఉన్నారంటే ఇక్కడ ఈ పొన్నూరు నియోజకవర్గంలో అది అంబేద్కర్ రాజ్యాంగాన్ని బట్టాగామని చెప్పి మా అందరికీ తెలుసు. అలాంటి అంబేద్కర్ గారిని మేము సదా దైవంగా భావిస్తాం ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ. అలాంటి అంబేద్కర్ గారి మీద మా నరేంద్ర కుమార్ గారు అవాకులు చవాకులు పేలారు, ఏదో విగ్రహాన్ని పడగొడతారనే ఫేక్ వార్తలు సృష్టించి ఆయన యొక్క గౌరవాన్ని, ఆయన ఒక పరపతిని తగ్గించాలని చూస్తున్నా ఈ ఫేక్ బ్యాచ్ ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా. రండి, ఇక్కడ పెదకాకాని సెంటర్ నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడే అంబేద్కర్ గారి విగ్రహం, నిలువెత్తు విగ్రహం ఉంది. మీరెవరైనా సరే ఆయన మాట్లాడిన వీడియో గాని వాయిస్ కాల్ గాని తీసుకొస్తే మీ కాళ్ళకి దండం పెడతామని చెప్తున్నాం. లేకపోతే మీరు నరేంద్ర కుమార్ గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం. దళిత సోదరులారా, ఒకసారి ఆలోచించండి. రాబోయే 70 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఒక వ్యక్తి అఖండ మెజార్టీతో గెలవబోతున్నాడని తెలిసి ఇక్కడ ఉన్న బ్లూ మీడియా వాళ్ళు, వైఎస్ఆర్సీపీ రాజకీయ నేతలు కలిసి ఆ వ్యక్తిని ఏదో రకంగా బద్నాం చేయాలని చెప్పి రాజకీయంగా ప్రజల్లో ఎదుర్కోలేక కులాల మధ్య చిచ్చు పెడతం కోసం నిన్న ఈ అవకాశాన్ని వాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ పేటీఎం బ్లూ మీడియా వాళ్ళని అడుగుతున్న సూటిగా, ఎన్ని అరాచకాలు ఈ దళితుల మీద చేశారు ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో ఒక్కసారి ఆలోచించండి. డాక్టర్ సుధాకర్ గారి నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడ సుబ్రహ్మణ్యాన్ని, కోడికత్తి సీన్ ని కూడా ఇంతవరకు బెయిల్ రానికుండా చేసిన ఘనత మీ నాయకుడిగా మీ జగన్మోహన్ రెడ్డిది కాదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. 125 అడుగుల విగ్రహం పెట్టి ఈ అన్నిటినీ, దళితుల మీద దాడులన్నిటినీ సమసిపోతాయనే విధంగా మీరు మాట్లాడతాం. తెలుగుదేశం పార్టీ బలమైన నాయకుల మీద దుష్ప్రచారం చేయటం, అలానే నాయకుల మధ్య కులాల అంతరం సృష్టించడం చేతకాని పని అని, చేతకాని దద్దమ్మలు చేసే పని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నా.